తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం దివాన్ చెరువు వద్ద తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 వ్యక్తులు మరణించారు. మరో 8 మంది గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం పనసలవకోలకు చెందిన కనకదుర్గమ్మ దర్శనానికి విజయవాడ మహీంద్రా వాహనంలో 12 మంది వెళ్తున్నారు. దివాన్ చెరువు వద్దకొచ్చేసరికి వారి వాహనం ఆగి ఉన్న కంటైనర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అప్పలస్వామి, బొడ్డు అక్కడికక్కడే చనిపోయారు. గాయపడ్డ వారిని రాజానగరంలోని జీఎస్ఎల్ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. వీరిలో నీలా కుమారి పరిస్థితి విషమంగా ఉండడంతో కాకినాడ జీజీహెచ్కు తరలించారు. ఈ యువతి విజయవాడలో బీ ఫార్మసీ చదువుతోంది. ఈమె కూడా ఇదే వాహనంలో ప్రయాణిస్తోంది. నర్సంపేట నుంచి వెళ్తాను సార్ విజయవాడ. నేను ఇలా రైట్ సైడ్ నుంచి వెళ్తాను కదా, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో బండి ఆగి ఉంది. అంత ముందులో ఆగి నాకు అక్కడి నుంచి కనిపిస్తుంది బండి. నేను రైట్ సైడ్లో వెళ్తున్నా, నా పక్కలో కొంచెం గ్యాప్ ఉంది, అటు 5 అడుగులు గ్యాప్ ఉంది. లారీ స్వామి వచ్చాడు. స్వామి రావడం నేను తప్పమని తీసాను. రావడం ఎక్కడో వద్ద టచ్ అయింది నాకు బండి. టచ్ అవ్వడం నాకు షేక్ అయిపోయింది బండి షేక్ అవ్వడం అట్లోకి వెళ్ళిపోయింది బండి. అక్కడికి వెళ్ళి బండి కుదిరింది. దివాన్ చెరువు హైవే మీద సైడ్ ఆఫ్ చేస్తున్న లారీని ఈ శ్రీకాకుళం జిల్లా నుండి కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్ దర్శన నిమిత్తం ఒక టాటా జైలో వెహికల్ లో బయలుదేరారు. శ్రీకాకుళం నుండి వాళ్ళందరూ బయలుదేరి వస్తూ ఉండగా డ్రైవర్ లారీని వెనక నుండి కొట్టేటప్పటికి దాంట్లో స్పాట్ డైడ్ 2 చనిపోయారు. మరో 10 మంది గాయపడ్డారు. ఒక అమ్మాయి పని సీరియస్గా ఉంది. ముందు జిఎస్ఎల్ హాస్పిటల్ ఫస్ట్ ఎయిడ్ చేయించి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేశాము.